బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుండడంతో అది ఏ క్షణమైన వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లాకు మొన్న ఇటీవలనే 15 రోజుల క్రితం వర్ష బీభత్సం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. అక్కడ దాదాపు 40 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అక్కడ ఒకేసారి కురిసినటువంటి క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షం నేపథ్యంలో అక్కడ ఊహించని స్థాయిలో ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా అదే 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మెదకు, కామారెడ్డి జిల్లాలకు ఈరోజు రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అక్కడ ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ 2 జిల్లాలు మినహా మిగతా దాదాపు 16 జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాలు కనుక చూస్తే ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అంటే దాదాపు 12 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. దీంతో 16 జిల్లాలకు, ఆ 2 జిల్లాలకేమో రెడ్ అలర్ట్, మిగతా 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు ఈ 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటికి రాకూడదు. వ్యవసాయదారులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరు అప్రమత్తంగా ఉండాలి. వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సిఎస్తో పాటు డీజీపీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సెక్రటేరియట్లో. ఈ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అధికారులు ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయాలని, అట్లాగే హైదరాబాద్ చూసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్ కూడా వర్ష సూచన ఉంది. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ఏవైతే ఐటీ కంపెనీలు ఉన్నాయో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి మా ఉద్యోగులందరికీ అని పోలీసులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో రోడ్ల మీద వర్షం ఎక్కడికక్కడ నిలిచిపోతే ట్రాఫిక్ జామ్తో పాటు మొత్తానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి. ఈ 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని పోలీసులు అయితే ఐటీ కంపెనీలను కోరడం జరిగింది. మరోవైపు బతుకమ్మ కుంటలు అంబర్పేటలో హైడ్రా పునరుద్ధరించినటువంటి బతుకమ్మ కుంటను కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం ఉండే. ఈ వర్షాల నేపథ్యంలోనే ఆ కార్యక్రమాన్ని 28వ తారీఖు పోస్ట్ పోన్ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎట్లాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఆదేశించడం జరిగింది. కలెక్టర్లు ఆయా మండల స్థాయిలో అట్లాగే డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి వాగులు, వంకలు, అట్లాగే లోతట్టు ప్రాంతాలు ఏమున్నాయో ఆ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతూ ఉన్నది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మీదుగా ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగుతుంది. దీనికి అనుసంధానంగా ఈ చక్రవాకానికి అనుసంధానంగా చూసుకున్నట్లయితే ఒక ద్రోణి కూడా తెలంగాణ రాష్ట్రం మీదుగా కొనసాగుతూ ఇటు మహారాష్ట్ర వైపు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో రానున్న కొన్ని గంటల్లో ఈ యొక్క ఉపరితల చక్రవాకం ఏదైతే బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతుందో అది కూడా అల్పపీడనంగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క ఉన్నటువంటి వాతావరణ సూచికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి వల్ల కూడా మనకి ఈరోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఎల్లో కలర్ హెచ్చరికలతో పాటు ఆరెంజ్ కలర్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మధ్యస్థ తెలంగాణ జిల్లాల్లో కూడా ఈరోజు భారీ వర్ష సూచన అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈవెన్ సిటీకి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ రేపు ఎల్లుండి ఎక్కువ ఉండబోతుంది అని చెప్తా ఉన్నారు కదా సార్, రేపు లేదా ఎల్లుండి ఏ రోజు ఎక్కువ ఉండబోతుంది, ఏ జిల్లాలో బాగా ఉండే అవకాశం? ఒక విధంగా చూసుకున్నట్లయితే రేపటికి వచ్చేసరికి రేపు రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరెంజ్ కలర్తో పాటు ఎల్లో కలర్ హెచ్చరికలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ అల్పపీడనం అనేది ఉపరితల చక్రవాకం అల్పపీడనంగా మారుతుందో అప్పుడు యొక్క వర్ష తీవ్రత అనేది కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది.
రేపు కనుక చూసుకున్నట్లయితే నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, అలాగే జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్ ఈ యొక్క జిల్లాలకు అతి భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ సిటీకి కూడా చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అతి భారీ అంటే ఎన్ని సెంటీమీటర్లు పడవచ్చు సార్ వర్షం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వర్ష తీవ్రత అనేది 11 సెంటీమీటర్ల కన్నా అధికంగా ఉంటుందో అప్పుడు ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్లో కలర్ హెచ్చరికలు అంటే ఎప్పుడైతే వర్ష తీవ్రత 7 సెంటీమీటర్ల వరకు కూడా కొనసాగుతుందో అప్పుడు భారీ వర్షం కింద ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అంటే వెరీ ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ అయితే ఎక్కడ లేదు, ఏ జిల్లాలకైతే లేదు. ప్రస్తుతం అయితే రెడ్ కలర్ అనేది ఎక్కడ కూడా మనం ఇవ్వలేదు. రెడ్ కలర్ అనగానే మనకి ఎప్పుడైతే వర్ష తీవ్రత 23 సెంటీమీటర్ల వరకు వస్తుందో అప్పుడు మాత్రం మనం ఈ యొక్క రెడ్ కలర్ అనేది ఇస్తూ ఉంటాము. ప్రస్తుతం అనేది చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు మాత్రం నమోదయ్యే అవకాశం అనేది అంచనా వేయడం జరిగింది. ఈ మాన్సూన్ సీజన్ సంబంధించి వర్షపాత లోటు తీరినట్టునే సార్? ఇంకా ముందు ఇంకా వాయుగుండాలు కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా? వర్షాలు పడే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే 25% అధికంగానే వర్షపాతం అనేది నమోదైందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా నమోదైన గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే 89 సెంటీమీటర్ల వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా వర్షపాతం అనేది నమోదైంది. సగటున కనుక చూసుకున్నట్లయితే 71 సెంటీమీటర్లు సగటున వర్షపాతం అనేది నమోదవ్వాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా నమోదవ్వాల్సినటువంటిది అధికంగానే ఉంది, 25% అధికంగానే ఉంది. సో ఒక 4 జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి అధిక మొత్తంలోనే వర్షపాతం అనేది వచ్చిందని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఇంకా వర్షాలు ఉండే అవకాశం ఉందా సార్? ఇప్పుడు సెప్టెంబర్ చివరి మంత్కి వచ్చిన చివరి వీక్ వచ్చి ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల కాల వ్యవధి అనేది 122 రోజుల కింద మనం చెప్తూ ఉంటాము. ఒక విధంగా చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు అనేవి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర రాష్ట్రాల వైపు కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి వ్యాపించిన తర్వాత క్రమేపీ ఈ యొక్క సెప్టెంబర్ 2వ వారం నుంచి మళ్ళీ ఉత్తర రాష్ట్రాల నుంచి దక్షిణ రాష్ట్రాల వైపు ఇవి తిరోగమనం కూడా చెందుతూ ఉంటాయి. ప్రస్తుతం కొన్ని దక్షిణ రాష్ట్రాల నుంచి ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి తిరోగమనం చెందాయి. సో బట్ అయినప్పటికీ కూడా దక్షిణ రాష్ట్రాల్లో మాత్రం నైరుతి ఋతుపవనాలు అనేవి అక్టోబర్ మొదటి వారం కానీ 2వ వారం మొదటి రోజు వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.